హాయ్ అండి, వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ బేసన్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. అదేనండి శనగపిండి లడ్డు. చాలా సాఫ్ట్గా స్మూత్గా భలే ఉంటాయండి. తింటుంటే నోట్లో కరిగిపోతాయి, అంత సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. అలాగే రాఖీ పండుగ కూడా వచ్చేస్తుంది కదా. బయట స్వీట్ షాప్లో స్వీట్ కొనకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా 20 నిమిషాల్లో ఈ బేసన్ లడ్డు అయితే చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా భలేగా ఉంటుంది. చూస్తుంటేనే మీకు కూడా అర్థమవుతుంది కదా. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని 1 కప్ శనగపిండి అయితే జల్లించుకుంటున్నాను. ఇలా జల్లించుకోవడం వల్ల లడ్డు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అలాగే ఇంకొక కప్పు శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న శనగపిండి నుంచి 2 కప్పుల శనగపిండి తీసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. 1 కప్పు మెజర్మెంట్తోనే చెప్తున్నానండి, మనం ఒకే కప్పు వాడుకుంటే సరిపోతుంది. ఇలా 2 కప్పుల శనగపిండి తీసేసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసేసుకొని ఏ కప్పుతో అయితే శనగపిండి వాడామో ఆ కప్పుతోటే 1.35 కప్పు షుగర్ పౌడర్ అయితే తీసేసుకోవాలి. మీరు స్వీట్నెస్ ఎక్కువ తినేపై అయితే 2 కప్స్ అయినా వాడుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి మొత్తం 1/2 కప్ అండి, ఇది 1/4 కప్పు నూనె, 1/4 కప్పు నెయ్యి వేసేసుకొని హీట్ ఎక్కాక మనం తీసుకున్న 2 కప్పుల శనగపిండి వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో నుంచి సిమ్లోనే చేసేసుకోవాలండి. అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి, బాగా కలిపేసుకుంటూ ఉండాలి. కనీసం శనగపిండి వేయించుకోవడానికి 15 నుంచి 20 నిమిషాలైనా పడుతుంది. అలా వేగితేనే పచ్చివాసన లేకుండా లడ్డు టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి శనగపిండి వేగేంతవరకు. ఇలా ఏడు బబుల్స్ వచ్చినంత మాత్రాన శనగపిండి అయితే వేగినట్టు కాదండి. ఒక టిప్ అయితే చెప్తాను, శనగపిండి వేగిందా లేదా అని చెక్ చేసుకోవడానికి. ఇలా వేయించిన శనగపిండిలో కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయాలి, సౌండ్ వస్తుందన్నమాట. అలా సౌండ్ వస్తే వేగినట్టు, సౌండ్ రాకపోతే శనగపిండి వేగనట్టు అనమాట. ఇప్పుడు సౌండ్ అయితే వచ్చింది, శనగపిండి అయితే వేగిపోయింది. స్టవ్ ఆపేసి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. కడాయి పక్కన దించేసుకున్న తర్వాత మనం తీసుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా, అది కూడా కడాయిలో వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. పిండి అనేది గట్టి పడుతుందని టెన్షన్ పడకండి, లడ్డు చుట్టడం ఈజీగానే వచ్చేస్తుంది. మనం షుగర్ పౌడర్ అనేది బాగా కలిపేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కలిసిపోయిందో కదా. ఇలా బాగా కలిపేసేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు అయితే పక్కన ఉంచేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత వాటర్ మెలన్ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. వేసేసుకొని చేతితోటి బాగా మిక్సీ అయ్యేలాగా కలిపేసుకోవాలి. చేతితోనే బాగా ఈజీగా కలిసిపోతుంది పిండి అంతా. ఇలా మంచి కలిపేసేసుకున్న తర్వాత మనకు లడ్డు ఎంత సైజు కావాలో అంత పిండి తీసేసుకొని లడ్డు చుట్టుకోవడమే. చూడండి ఎంత ఈజీగా వస్తుందో చుట్టుకోవడానికి. మనం చేతికి నెయ్యి రాసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా ఈజీగా లడ్డు చుట్టేసుకోవచ్చు అనమాట. మీకు కూడా చూపిస్తున్నాను కదా, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, చాలా బాగుంటాయి. ఇలా లడ్డు చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అలాగే ఇంకొక లడ్డు కూడా చూపిస్తాను చూడండి, ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఏ సైజు లడ్డు కావాలో ఆ సైజు అంత పిండి తీసేసుకొని లడ్డు చుట్టుకోవడమేనండి, అంతే. మిగతా లడ్డులు కూడా అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. అన్ని లడ్లు చేసుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా అనిపిస్తున్నాయి కదా, లడ్డు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదా చూడడానికి కూడా. ఇప్పుడు గార్నిష్ కోసం జీడిపప్పుతో అయితే గార్నిష్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న దాంట్లోనే వేసేసుకొని లడ్డూలు చుట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, టేస్ట్ అండ్ టెక్స్చర్ అండ్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రాఖీకి ఇంట్లో ట్రై చేసి ఈ బేసన్ లడ్డు ఎలా వచ్చాయో కమెంట్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.